అమెరికా ప్రయోగించిన డూమ్స్డే మిసైల్ గురించి వింటుంటేనే ఒళ్ళు గగురు పుడిచేలా ఉంది. అమెరికా తన అత్యంత శక్తివంతమైన మినిట్ మ్యాన్ 3 అనే క్షిపణిని కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి పరీక్షించింది. డూమ్స్డే మిసైల్ అంటే ఏంటో తెలుసా? ప్రళయకాల క్షిపణి. దీని వేగం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇది గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు దీని వేగం గంటకు 24,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే మీరు కనురెప్ప వేసి తీసేలోపు ఇది కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతుంది. అమెరికా నుండి ప్రయోగిస్తే ప్రపంచంలో ఎక్కడ ఉన్న శత్రువునైనా కేవలం 30 నిమిషాల్లో బూడిద చేయగలదు. ఒక్కటి చాలు ఊహించిన విధ్వంసం చేస్తుంది. ఇది హిరోషిమాపై వేసిన బాంబు కంటే 20 రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అందుకే దీనికి డూమ్స్డే అని పేరు పెట్టారు. ఇది వెళ్ళేటప్పుడు ఆకాశంలో ఒక నిప్పులు చిమ్మే కొండలా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. 2 తలల పాములా ఉంది ఇది. ఈసారి చేసిన పరీక్షలో ఒకే క్షిపణికి 2 టెస్ట్ వార్ హెడ్స్ పెట్టారు. అంటే ఒకే దెబ్బకి 2 వేరు లక్ష్యాలను పిండి చేయగలదన్నమాట. శత్రువుల రక్షణ వ్యవస్థలు దీనిని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ ప్రయోగం చేయడం ఒక మాస్టర్ మైండ్ గేమ్. అంటే మా దగ్గర టెక్నాలజీ ఉంది, బలం ఉంది, అవసరమైతే వాడతామని అమెరికా నేరుగా ఇరాన్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. యుద్ధం 8వ రోజుకు చేరుకున్న తరుణంలో అమెరికా తన దగ్గర ఉన్న అత్యంత భయంకరమైన ఆయుధాన్ని బయటకు తీసి చెక్ చేస్తోంది. ఇది చూశాక ఏ శత్రువైనా ఒక్క నిమిషం ఆలోచించాల్సిందే. కాలిఫోర్నియా నుండి బయలుదేరిన ఈ క్షిపణి వేళ మైళ్ళ దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలోని ఒక చిన్న టార్గెట్ ను ఖచ్చితత్వంతో కొట్టింది. అంటే అమెరికా ఎక్కడి నుండైనా ఎవరినైనా గురి తప్పకుండా కొట్టగలదు. ఈసారి అమెరికా చేసిన పరీక్షలో ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఈ క్షిపణికి అణుబాంబు ఉంటుంది, కానీ ఈ GT-255 పరీక్షలో 2 రీఎంట్రీ వెహికల్స్ ను అమర్చారు. అంటే దీని అర్థం ఏమిటో తెలుసా? ఒక్క క్షిపణి ఆకాశంలోకి వెళ్ళాక అది విడిపోయి 2 వేరు నగరాలను లేదా లక్ష్యాలను ఒకేసారి ధ్వంసం చేయగలదు. శత్రువుల రక్షణ వ్యవస్థలను అయోమయానికి గురి చేసి వాటిని ఛేదించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ క్షిపణులు మనకు కనిపించే ఆర్మీ బేస్లలో ఉండవు. అమెరికాలోని మోంటానా, నార్త్ డకోటా, వ్యోమింగ్ వంటి రాష్ట్రాల్లోని నిర్మానుష్య ప్రాంతాలలో భూమికి అడుగున చాలా లోతులో ఉండే సెలోస్ అనే కాంక్రీట్ గదుల్లో వీటిని దాస్తారు. అమెరికా దగ్గర ప్రస్తుతం ఇలాంటివి సుమారు 400 క్షిపణులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఒక్క బటన్ నొక్కితే చాలు, కొన్ని నిమిషాల్లోనే ఇవి భూమిని చీల్చుకుంటూ ఆకాశంలోకి దూసుకొస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియో పెట్టగానే మీకు తెలియాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.